అందరికీ నమస్కారం. ఇంటింటికి కూటమి ప్రభుత్వం అంటూ టీడీపీ ఎమ్మెల్యేలు నాయకులు అందరూ కూడా వెళ్ళడం జరుగుతోంది. దాదాపుగా జూలై 27వ తారీఖు నుంచి వెళ్తున్న విషయం కూడా అందరికీ తెలిసినదే. అసలు ఏం చేసినారని వీళ్ళు ఇంటింటికి వెళ్తున్నారో మనందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. ఏం అభివృద్ధి చేసినారని చెప్పి ఇంటికి వెళ్తున్నారో, లేకపోతే ఏం సంక్షేమం పూర్తి స్థాయిలో అందించినారని చెప్పి ఇంటింటికి వెళ్తున్నారో, అదేవిధంగా ఏ ఒక కొత్త పెన్షన్ ఇచ్చినారా అని చెప్పేసి ఇంటింటికి వెళ్తున్నారో, లేక అనంతపురం నగరానికి ప్రశాంతంగా ఉంచినారని చెప్పేసి ఇంటింటికి వెళ్తున్నారని చెప్పేసి కూడా నాకైతే అర్థం కాని పరిస్థితి. ఇది నేనైతే అనడం కాదు, వీళ్ళు ఏదైతే ఇంటింటికి వెళ్తున్నారో అక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్పడం కానివచ్చు. అదేవిధంగా ప్రజల్లో ఒక చర్చ జరుగుతున్న విషయం కూడా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా ప్రతి ఇంటికి మోసం అని చెప్పేసి పేరు పెట్టుకొని పోయి ఉంటే ఇక్కడ నిజంగా బాగుండేదేమో అని కూడా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఆచరణలో సాధ్యం కాని హామీలు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు సూపర్ 6, అదేవిధంగా అనేక హామీలు ఇచ్చి ఈరోజు అధికారంలోకి రావడం జరుగుతుంది. దాదాపుగా 4వసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఖజానా ఖాళీ అయిపోయింది అంటారు. 40 ఏళ్ళుగా ఎక్స్పీరియన్స్ ఉన్న పొలిటికల్ లీడర్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు అయితే తెలియదు ఖజానా ఖాళీ ఉందని చెప్పేసి, ఎన్నికల ముందు తెలియదు ఆయనకి. అధికారంలోకి వచ్చిన వెంటనే ఖజానా ఖాళీ అయిపోయిందని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేయడం జరుగుతుంది. అదేవిధంగా పార్టీని స్థాపించిన ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి చంద్రబాబు నాయుడు గారు అక్కడి నుంచి ప్రారంభించి ఆయన రాజకీయంగా ఎదగాలని చెప్పేసి అనేక మంది నాయకుల్ని ఈరోజు వెన్నుపోటు పొడుచుకుంటున్న విషయం కూడా మనం అందరూ కూడా గమనిస్తున్నాం. అదేవిధంగా చూసుకుంటే ఎన్నికల ముందు అనేక హామీలు ఇవ్వడం, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీని నెరవేర్చకపోవడం చూస్తున్నాం. ఏ విధంగా ప్రజలకు ఇప్పటి వరకు కూడా దాదాపుగా ఆయన రాజకీయ జీవితం అంతా కూడా మనం చూస్తున్నాం. అధికారంలో వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా వెన్నుపోటు పొడుచుకుంటూ వస్తున్న కూడా విషయం అందరూ ఒకసారి గమనించాల. ఇవన్నీ చేస్తున్నారు, ఇది మీ వెన్నుపోటు పార్టీ కాదని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. అనేకటువంటి హామీలు, దాదాపుగా 200 పైన హామీలు ఇవ్వడం జరిగింది. ఈ అధికారంలోకి వచ్చిన 2 ఏళ్ల కాలంలో సూపర్ 6 అన్నారు. ఏదో అరకొరగా చేస్తున్న విషయం కూడా అందరికీ తెలిసినదే. నిరుద్యోగ భృతి అని చెప్పేసి నిరుద్యోగులకు అందరికీ కూడా నేను ప్రతి నెల 3,000 రూపాయలు చెప్పున ఇస్తానని చెప్పేసి యుగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు చెప్పిన విషయం కూడా మనం ముందుకు ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఇది వెన్నుపోటు కాదు, ఇది ఆడబిడ్డ నిధి అని చెప్పారు. 19 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ వయసులో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా నేను మీకు ఆసరాగా ఉంటాను, ప్రతి నెల 1,500, సంవత్సరానికి 18,000 ఇస్తానని చెప్పేసి మాట ఇచ్చిన మాట వాస్తవం కాదా? అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 2 ఏళ్ళు అవుతోంది. ఇది వెన్నపోటు కాదా అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నాను. జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి యువతకు మేము అధికారంలోకి వస్తున్న వెంటనే యువతకు అన్నది కూడా మేము జాబులు కల్పిస్తామని చెప్పడం జరిగింది. ఇది వెన్నుపోటు కాదా? కొత్త పెన్షన్ ఒక్కటి ఇచ్చినారా మీరు? ఒక్క కొత్త పెన్షన్. వృద్ధులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. 60 సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ కూడా ఎప్పుడు మాకు కొత్త పెన్షన్లు వస్తాయి, ఎప్పుడు మా వీళ్ళందరూ కూడా అండగా ఉంటారు, అనేక ఇబ్బందులు గురవుతున్నారు మేమందరూ కూడా అని చెప్పేసి ఎదురు చూస్తున్న విషయం కూడా అందరూ చూస్తున్నారు. ఒక్క కొత్త పెన్షన్ జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే గతంలో క్రమం తప్పకుండా 6 నెలలకు ఒకసారి ఒక కొత్త పెన్షన్లు ఇవ్వడం జరిగింది. ఇది వెన్నపోటు కాదా అని కూడా నేను తెలియజేస్తున్నాను. 50 ఏళ్ళకి తర్వాత బీసీలందరూ కూడా
50,000కి పెన్షన్ ఇస్తామని చెప్పారు. ఒక్క కొత్త పెన్షన్ ఇచ్చారా? ఇది వెన్నుపోటు కాదా అని చెప్పి నేను షూట్గా అడుగుతున్నాను. అదేవిధంగా ఆదరణ పథకం ద్వారా బీసీలందరికీ కూడా ఏ వృత్తిలో వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ కూడా పనిముట్లు అందిస్తానని చెప్పడం జరిగింది. ఏ ఒక్కరికైనా పనిముట్లు అందించారా? ఇది వెన్నుపోటు కాదా? బీసీలందరికీ రుణాలు ఇస్తామని చెప్పేసి దాదాపు ఒక సంవత్సరం పాటు అయింది. ఇప్పటికీ అప్లికేషన్లు తీసుకున్నారు, ఇంటర్వ్యూలు చేశారు, బ్యాంకులు ఎంపిక చేశారు. ఇంతవరకు ₹1 కూడా వాళ్ళకు కూడా ఈయన పరిస్థితి కూడా మనం చూసాం. అదేవిధంగా మహిళలకు కుటుంబ మిషన్లు అందిస్తామని చెప్పారు, శిక్షణ ఇచ్చారు, ఏ ఒక్క కుటుంబ మిషన్ కూడా ఇవ్వని పరిస్థితి. ఇది వెన్నపోటు కాదని కూడా నేను తెలియజేస్తున్నాను. మైనార్టీలకు సంబంధించి దుల్హన్ పథకం కింద ₹1,00,000 ఇస్తామన్నారు పెళ్లి చేసుకున్న వారికి. దాదాపుగా 2 ఏళ్ళు పూర్తి అయిపోయింది. ఇప్పటికీ ఒక్కరు కూడా ఇవ్వని పరిస్థితి కూడా అని కూడా మీరు తెలియజేస్తున్నాను. తల్లికి వందనం అన్నారు, అది అరకొరగా చేస్తున్నారు. ప్రతి ఏడాది 3 సిలిండర్లు అన్నారు, అది కూడా అరకొరగా చేస్తున్నారు. మహిళలకు ఉచిత బస్సు అన్నారు, ఏదో కొన్ని బస్సుల్లో వాళ్ళకి కల్పించి వెళ్తున్న విషయం కూడా అది కూడా అరకొరగా చేస్తున్న విషయం కూడా మనం చూస్తున్నాం. అదేవిధంగా ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు అయితే మాటకు ముందు మాట వెనక వైఎస్ఆర్సీపీ గొడ్డలి పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు తుగ్లక్ పాలన గతంలో పరిపాలన అందించినారని చెప్పేసి పదే పదే అంటున్నారు ఆయన. ఈ 2 ఏళ్ల కాలంలో ఆయన చేస్తున్న పనులు, ఆయన మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే తుగ్లక్ పాలన ఇదేనేమో తుగ్లక్ పాలన అని కూడా అందరూ అనుకుంటే విషయంకి మీ అందరు కూడా గుర్తు చేస్తున్నారు. ఈ 2 ఏళ్ల కాలంలో ఈయన చేసినటువంటి తుగ్లక్ పనులన్నీ కూడా మరి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. టిట్కో ఇళ్ళకి సంబంధించి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన టిట్కో ఇళ్ళ దగ్గర వెళ్ళి నేను 3 నెలల్లో మీకు టిట్కో ఇళ్ళన్నీ కూడా మీకు అప్పగిస్తా అని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. 3 నెలలు అయిపోయింది, 6 నెలలు అయిపోయింది, 9వ నెలలో పోయినాడు, 12వ నెలలో పోయినాడు. దాదాపుగా 4-5 సార్లు వెళ్ళారు అక్కడ. ఇప్పుడు దాదాపు 24 నెలలు అయింది. ఇప్పుడు ఒక్క ఇల్లు కూడా ఏ ఒక్క లబ్ధిదారుకి కూడా ఇచ్చిండే విషయం కూడా మీ అందరికి గుర్తు చేస్తున్నాను. మీరు ఏదో ఒక ప్రత్యేక కరెక్ట్ డేట్ చెప్తే ప్రజలు కూడా ఆశలు వదులుకుంటారు. మీరు ఏదో 3 నెలలు, 6 నెలలు, 9 నెలలు అనుకుంటా ప్రజల్ని మధ్య పెట్టుకుంటూ పోతున్న విషయం కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలని కూడా నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. అదేవిధంగా ఎక్కడ మీటింగ్ వెళ్ళినా కూడా, ఎక్కడ మీటింగ్ కావచ్చు, ప్రజా దర్బార్ కావచ్చు, దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు 200 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం, 250 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం, ఈరోజు 1,250 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం అని చెప్పేసి చెప్తున్నారు. సరే, మీరు చేసినారంటున్నారు కదా, మాకు లిస్ట్ ఇవ్వండి, ఒకటి ఆధారాలతో ఒక లిస్టో లేకపోతే అందిస్తే ఎక్కడెక్కడ ఏం చేసినారో చెప్తే మేము కూడా చూసుకుంటాం. ఒకసారి కేవలం ప్రజలకి మభ్యపెట్టే మాటలు మాట్లాడితే మేము ఇక్కడ చూస్తూ ఊరుకుండే పరిస్థితులు ఉన్నట్టు కూడా మీ అందరూ తెలుస్తున్నాం. గతంలో మేము కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. దాదాపుగా 1,045 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. మీకు ఆధారాలతో ఫోటో ఎగ్జిబిషన్ పెట్టాం. అదేవిధంగా ఏ డివిజన్లో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశామో ఇంజనీరింగ్ సెక్షన్లో ఒక బుక్లెట్ కూడా తయారు చేసి పెట్టాం. గతంలో కూడా మేము చెప్పడం జరిగింది. అది చూసుకుంటే మీకు తెలుస్తుందని కూడా నేను చెప్పడం జరిగింది. అదేవిధంగా డంప్ యార్డ్ సంబంధించి అనేకవంటి చెప్పడం జరిగింది. ఆయన హామీలు ఇవ్వడం జరిగింది. డంప్ యార్డ్ని మార్చేస్తాను, ఇక్కడ పార్క్ని చేసేస్తాను. అదేవిధంగా దాదాపుగా లాస్ట్ అక్టోబర్ 2 నాటికే ఈ కొండలన్నీ కరిగిచ్చేస్తాం మేము అని చెప్పేసి దాదాపుగా అక్టోబర్ అన్నారు. డిసెంబర్ వచ్చింది, డిసెంబర్ వెళ్ళిపోయా, మార్చి వెళ్ళిపోయా, జూలై వెళ్ళిపోయా, ఇప్పుడు మరో అక్టోబర్ 2 అంటున్నారు. పట్టాభి గారు వచ్చారు, నారాయణ మంత్రి గారు వచ్చారు, 3-4 సార్లు వచ్చారు. వాళ్ళు కూడా అదే మాట వెళ్తున్న విషయం కూడా మనం చూస్తూనే ఉన్నాం. అక్కడ కొండలైతే ఏం కరిగిస్తారో ఏమో తెలియదు, కానీ నిధులైతే కరిగిపోతున్న విషయం కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇవన్నీ కూడా ఆధారాలతో అన్నీ ఉన్నాయి. మాకు తొందరలో మేము ప్రత్యేకంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి డంప్ యార్డ్ గురించి కూడా పెడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సంబంధించి కూడా హామీ ఇవ్వడం జరిగింది. మేము వస్తేనే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా నేను తీసుకొస్తానని చెప్పడం జరిగింది.
మంత్రి గారితో కలిశారు, నారాయణ మంత్రి గారితో కలిశారు, చంద్రబాబు నాయుడు గారితో కలిశారు, అనేకటువంటి రిప్రజెంటేషన్లు ఇచ్చారు. మేము తయారు చేసినటువంటి డిపిఆర్ని తీసుకువెళ్ళి దాన్ని మార్చుకొని మరీ డిపిఆర్ తీసుకువెళ్ళారు. మంచిదే, తీసుకురండి. ఎప్పుడు ఊరికే ప్రజల్ని మభ్యపెట్టే మాటలు మాట్లాడుతున్నారు తప్ప ఒక్కటి కూడా ఆచరణ లేదని కూడా మేము ముందుకు తెలియజేస్తున్నాను. ప్రొటెక్షన్ వాళ్ళకి సంబంధించి దాదాపుకి ఎన్ని రిప్రజెంటేషన్లు ఇచ్చినాడో అయినా మాకైతే తెలియదు. ఇరిగేషన్ మంత్రి గారికి కలిశారు, నారా లోకేష్ గారికి కలిశారు, నారాయణ మంత్రి గారికి కలిశారు, చంద్రబాబు నాయుడు గారికి కలిశారు. ఇన్ని రిప్రజెంటేషన్లు ఇచ్చినా కూడా దగ్గుబాటి వెంకటేష్ ప్రసాద్ గారి రిప్రజెంటేషన్కి అక్కడ విలువ ఉందో లేదో కూడా నాకు అర్థం కాని పరిస్థితి. ఏదో ఒక్కటన కూడా ఇన్ని రిప్రజెంటేషన్స్ ఇస్తున్నారు ఆయన, ఏ ఒక్క పని కూడా వాళ్ళు ఇక్కడ ఎందుకు ఇతనికి సహకరించడం లేదో కూడా అర్థం కాని పరిస్థితిని కూడా నేను తెలియజేస్తున్నాను. ఆఖరికి మేమే కొన్ని బ్రిడ్జులు కూడా కట్టాం గతంలో. బ్రిడ్జుల కన్నా కూడా మేము శాంక్షన్స్ తీసుకురావడం జరిగింది. ఆ నిలబడిన కొన్ని వేణుగోపాల్ నగర్ కావచ్చు, త్రివేణి దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జ్ను కూడా నిర్మిస్తే అక్కడ కూడా ప్రజలు ఇబ్బంది లేకుండా కలుగుతుందని కూడా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా మున్సిపాలిటీ కార్పొరేషన్లో కూడా అనేకటువంటి అవకతవకలు, అక్రమాలు జరుగుతున్నాయి. ప్రతిరోజు ప్రముఖ ముఖ్య పేపర్లో రావడం జరుగుతుంది. సిబిల్కి సంబంధించి కావచ్చు, నామినేషనల్ వర్క్కి సంబంధించి కావచ్చు, ఆఖరికి సెల్ తీయడంలో కూడా అనేక అక్రమాలు జరిగినాయని చెప్పేసి కూడా రోజు పేపర్లో రావడం జరుగుతుంది. అదేవిధంగా టెండర్ల విషయం కావచ్చు, కాంట్రాక్ట్స్ విషయంలో కూడా కావచ్చు, అవకతవకలు జరుగుతాయి సంబంధించి కూడా చూస్తూనే ఉన్నాం. ఈ మధ్యకాలంలోనే 2 రోజుల ముందు రెవెన్యూ సెక్షన్ సంబంధించి ఒక ప్రభుత్వ లాగిన్లోనే అధికారులు మీకు లంచం వచ్చి ఒక లాగిన్ సంబంధించి లంచం అందింది, లంచం అందలేదని చెప్పేసి రిమార్క్స్ రాసి అధికారులే పంపిస్తున్నారంటే ఈ ప్రభుత్వం ఒక పనితీరు ఎట్లుందో ఒకసారి గమనించాలా. ఈ యొక్క ప్రభుత్వ పనితీరు ఏ విధంగా ఉందో కూడా మనం ముందు కూడా ఒకసారి గమనించాలి. చంద్రబాబు నాయుడు గారు చూస్తే కదా 100% ట్రాన్స్పరెన్సీ అంటారు, కరప్షన్ ఫ్రీ గవర్నెన్స్ అంటారు. ఒక ప్రభుత్వకు సంబంధించిన లాగిన్లోనే ఇంత ఓపెన్లీగా వీళ్ళు రిమార్క్స్లో రాసి పంపిస్తున్నాయి. కలెక్టర్ గారు అయినటువంటి స్పెషల్ ఆఫీసర్గా ఉన్నారు, అసలు ఆయనకి తెలుస్తుందో తెలియదో, ఎందుకు చర్యలు తీసుకోలేదో అయితే నాకైతే అర్థం కాదు. అదేవిధంగా ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు దీనిపైన నోరు కూడా విప్పడం లేదంటే కూడా దీని వెనకాల ఏం నడుస్తుందో, ఎందుకు మౌనంగా ఉన్నారో అర్థం కాని పరిస్థితులను కూడా మీ అందరికి తెలియజేస్తున్నాను. అదేవిధంగా కార్పొరేషన్లో కూడా అనేకటువంటి ఇష్యూస్ ఉన్నాయి. దీనిపైన కూడా ప్రత్యేకంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి కూడా ప్రజల ముందుకు వస్తామని కూడా నేను తెలియజేస్తున్నాను. హాస్పిటల్ సంబంధించి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అంటేనే ఒక పెద్ద గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ పెద్దది, పేద ప్రజలకు అందరికీ కూడా అందుబాటులో ఉంటుంది, మంచి వైద్యం ఉంటుందని చెప్పేసి పేద ప్రజలందరూ కూడా రావడం జరుగుతుంది. ఇక్కడ చూసే పరిస్థితి చాలా దారుణంగా మారిన విషయం కూడా మనం ముందు కూడా ఒకసారి గమనించాలి. వీల్ చైర్లు ఉండవు, స్ట్రెచ్చర్లు ఉండవు, లోపల శానిటేషన్ అధ్వానంగా మారింది, డాక్టర్లు సరిగ్గా అందుబాటులో లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ అసలు పర్యవేక్షిస్తుందా లేదా, అసలు ఎన్ని లోపాలు ఉంటే ప్రజలు ఏ విధంగా ఇబ్బంది గురవుతున్న విషయం కూడా ఒకసారి గమనించాలని కూడా తెలియజేస్తున్నాను. చెత్త కుప్పల్లో చూస్తే చేతులు కనపడుతున్నాయట. ఇంత దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈరోజు హాస్పిటల్ కమిటీ కావచ్చు, హాస్పిటల్ మన అనంతపురం నగరంలో ఉంటుంటే ఏ విధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాభివృద్ధికి పట్టిందా లేదా అని కూడా మీ అందరినీ తెలియజేస్తున్నాను. కలెక్టర్ గారికి ఒకటే చెప్పదలుచుకుంటున్నారు, హాస్పిటల్ సంబంధించి చాలా మంది పేదలు అక్కడ వచ్చేటువంటి పేషెంట్స్ చాలా ఇబ్బందులు గురవుతున్నారు, మీరు ప్రత్యేక దృష్టి పెట్టి ఆ సమస్యలన్నీ తీరాలని చెప్పేసి కూడా నేను కలెక్టర్ గారికి ప్రత్యేకంగా చెప్పడం జరుగుతోంది. అదేవిధంగా కూటమి ప్రభుత్వం సంబంధించిన ఇచ్చిన హామీలు వాళ్ళు నెరవేరకపోవడం, వాళ్ళు చేసే తప్పుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎత్తి చూపించడం, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రజల పక్షాన ఉంటూ పోరాటాలు చేస్తూ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులు కావచ్చు, వాళ్ళు ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం కావచ్చు, మా వైపున మేము ఎప్పుడు కూడా ఎత్తి చూపిస్తాం, ప్రశ్నిస్తూనే ఉంటాం. ఇవి చేస్తున్నందుకు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేష్ ప్రసాద్ గారు ఆయన నోటికి వచ్చినట్లు మాట్లాడతారు. మేము తప్పులు ఏమైనా చూపిస్తే కేసులు కట్టించి లోపలేస్తారంటారు ఆయన. అంటే దగ్గుబాటి వెంకటేష్ ప్రసాద్ గారు మాకేమైనా భయపడేయాలని చూస్తున్నారా మీరేమన్నా?
మీ తప్పుల్ని ఎత్తి చూపిస్తే కేసులు కట్టి లోపల పంపిస్తామంటున్నారు. అవును, మీ తప్పులు చేస్తే మేము ఖచ్చితంగా చూపించాక మేమంతా ఉండేది ఇలా. ఏమని చేస్తే మమ్మల్ని లోపలేస్తా అంటున్నాం. ఎవరేం తప్పులు చేసినప్పుడు మీరు లోపలే పంపిస్తారు? ఇతనే కేసులు కడతారంట, ఇతనే లోపల పంపిస్తారంట. చట్టాన్ని చేతిలో తీసుకొని అధికారం ఉంది కదా అని చెప్పేసి పోలీసుల పని కూడా ఇతనే చేసినట్లు మాట్లాడుతున్నారు. అయ్యా దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు, గత 2 ఏళ్ల కాలంలో మీరు ఒకసారి ఆలోచించుకోండి. మీరు ఎలా ఉన్నారు, మీ చుట్టుపక్కల అనుచరులు ఎలాంటి వాళ్ళు ఉన్నారో ఒకసారి ఆలోచించుకొని మాట్లాడండి. మీరు గతంలో ఎవరు జైలుకి వెళ్ళారు, ఎవరు లోపలికి పోయినారు, అవన్నీ కూడా ఒకసారి ఆలోచించుకొని మాట్లాడితే బాగుంటుంది. ఎవరెవరు పోయినారు, ఎందుకు పోయినారు, వాళ్ళ పేర్లతో సహా మన ప్రత్యేకంగా చెప్పమంటారా? చెప్పండి. ఏదో నోరు ఉంది కదా అని చెప్పేసి మీరు ఏందో మాకు బెదిరియాలని చూస్తే కన్నా ఇక్కడ ఎవరు బెదిరిపోయే వాళ్ళు ఎవరు ఇక్కడ లేరు. ఏమన్నా కూడా ప్రజా సమస్యలపైన మాట్లాడతాం, మీరు చేసే తప్పుల్ని ఎత్తి చూపిస్తాం, మీ సంక్షేమ పథకాలు అందడం లేదని చెప్పేసి కూడా మేము ప్రశ్నిస్తాం. ఒక పార్టీగా మేము అందరము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ప్రజల పక్షాన ఉంటాం, ప్రజల వైపు ఉంటాం, ప్రజల తరపున పోరాటం చేస్తాం తప్ప మీరేమో బెదిరిస్తే లోపలేస్తాము, జైలుకి పంపిస్తాము, గతంలో మేయర్గా దింపుతాము, మీ చేత ఏందేమన్నా చెప్పండి. మీరేందో మాట్లాడితే ఇక్కడ బెదిరిపోతాము, బెదిరిస్తే మేము బెదిరిపోతామని ఇక్కడ ఏమీ లేదు. మేము సమస్యల పట్ల మాట్లాడుతున్నాము, దానికి సమాధానం ఇవ్వండి. అంతేగాని నోటికి వచ్చినట్లు మాట్లాడితే కదా మేము వినే పరిస్థితి లేదని కూడా మేము తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇంటింటి కార్యక్రమం, ఇంటింటికి కూటమి ప్రభుత్వం చెప్పి పోతున్నారు. సరే, ఏం చేసినారని చెప్పిపోతున్నారు మీరు? గతంలో మేము కూడా పోయినాం, గడప గడప మన ప్రభుత్వానికి అని చెప్పేసి ప్రతి ఇంటికి కూడా తిరిగినాం. ప్రతి ఇంట్లో కూడా మీరు ఎంత లబ్ధి కూర్చున్నారు అని చెప్పేసి ఒక పాంప్లెట్ వాళ్ళ పేరుతో సహా ఒక పాంప్లెట్ కూడా తయారు చేసి ప్రతి ఇంటికి కూడా చేర్పించడం జరిగింది. ఇవన్నీ కూడా మీరు గమనించాలా. ఎందుకు వెళ్తున్నాము, ఏం చేస్తున్నాం, ఏమైనా మీరు ఘనకారం చేసినట్లు ప్రతి ఇంటికి పోయి చెప్పుకుంటున్నట్లు చేస్తున్నారు. ఏం అనంతపురం నగరాన్ని ప్రశాంతంగా వచ్చినారని చెప్పేసి ఇంటికి వెళ్తున్నారా? ఇవన్నీ కూడా గమనించి మాట్లాడేటప్పుడు కూడా మీరు చూసి మాట్లాడాలని తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లోనే కూడా మీ పద్ధతి మార్చుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను.